Good morning, children. In this session, we will see one important topic, light. In this light chapter, I will tell you some important numericals, dear. Observe carefully. First one, we will see on mirror formula. What is mirror formula? 1 by f is equal to 1 by v plus 1 by u. And one more magnification formula, magnification m is equal to minus v by u, that equal to hi by h naught. మనం ఈరోజు ఈ రెండు ఫార్ములాస్ మీదనే న్యూమరికల్స్ చేయబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మిర్రర్? అసలు మిర్రర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మిర్రర్? మిర్రర్ ఈజ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ which is a reflecting surface. One side of the plane glass is painted with silver mercury amalgam. మిర్రర్ అనేది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఒక గ్లాస్ కి మనం ఒకవైపు సిల్వర్ మెర్క్యూరీ అమాల్గం పెయింట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ మిర్రర్. మిర్రర్స్ 3 టైప్స్ బిట. దీన్ని ప్లేన్ మిర్రర్ అంటాం. వన్ మోర్, దిస్ ఈజ్ కాంకేవ్ మిర్రర్, దిస్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. మిర్రర్స్ 3 రకాలు: ప్లేన్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. దీన్ని ప్లేన్ మిర్రర్ అంటాం, దీన్ని కాంకేవ్ మిర్రర్ అంటాం, దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్ మీరు డైలీ చూస్తారు, బైక్ రైడ్ చేసేటప్పుడు వెనక నుంచి వచ్చే వెహికల్స్ చూడటానికి వాడతాం. దిస్ ఈజ్ కాల్డ్ రేర్ వ్యూ మిర్రర్. వెనక ఎక్కువ ట్రాఫిక్ ని తక్కువ ఏరియాలో చూడాలంటే వి యూస్ కాన్వెక్స్ మిర్రర్. దీన్ని మనకి ఇంకొక పేరు ఏంటంటే డైవర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. డైవర్జింగ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఇది ఎక్కడ వాడతాం సార్ అంటే కన్వర్జింగ్ మిర్రర్, మేకప్ మిర్రర్. మనం ఎప్పుడైనా హెయిర్ సెలూన్ కి, బ్యూటీ పార్లర్ కి వెళ్తే, లేకపోతే హీరోయిన్ కి టచ్అప్ చేయడానికి మేకప్ మెన్స్ యూజ్ చేసేది, హీరోయిన్స్ కి టచ్అప్ చేయడానికి దే యూజ్ కాంకేవ్ మిర్రర్. జ్యువెలరీ షాప్ కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా జ్యువెలరీ కొంటే మనం దగ్గర నుంచి క్లోజ్ గా చూసుకోవడానికి వాడేది కాంకేవ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ మీ అందరికీ తెలుసు, డైరీ మన ఇళ్లలో ఉండేది. మనం ఫ్రెష్ అయ్యేటప్పుడు మనం యూజ్ చేసేది ప్లేన్ మిర్రర్. ఈ 3 మిర్రర్స్ కి కూడా సేమ్ ఫార్ములా బిట. 1 by f is equal to 1 by v plus 1 by u. అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మైనస్ వి బై యూ, దట్ ఈక్వల్ హెచ్ఐ బై హెచ్ నాట్. సార్ ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి సార్ అంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, యూట్యూబ్ లో చూడండి ఒకసారి. మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా డెరివేషన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్, పర్వతం సతీష్ కుమార్. ఇప్పుడు వీటి మీద మనం న్యూమరికల్స్ చేద్దామిట. ఏంటి ఆ న్యూమరికల్స్? న్యూమరికల్స్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటో తెలుసుకోండి. వాట్ ఈజ్ సైన్ కన్వెన్షన్? జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది కాంకేవ్ మిర్రర్ బిట. ఇది కాంకేవ్ మిర్రర్. ఈ కాంకేవ్ మిర్రర్ లో కరెక్ట్ గా మిడ్ పాయింట్ ని, జామెట్రికల్లీ మిడ్ పాయింట్ ని పోల్ అంటాం. ఎలా కొలవాలి సార్ జామెట్రికల్ మిడ్ పాయింట్? దీని సర్ఫేస్ మీద, దీని సర్కంఫరెన్స్ మీద మనం ఏం చేయాలి? దారం పెట్టాలి. ఈ చివరి నుంచి ఈ చివరి దారం పెట్టి దాని స్కేల్ తో కొలవాలి. అది ఒక 10 సెంటీమీటర్ వచ్చింది అంటే ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ 5 సెంటీమీటర్ దాని పోల్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్పియర్, ఇమాజినరీ స్పియర్. ఇది ఈ స్పియర్ లో ఒక పార్ట్ బిట. ఈ మొత్తం స్పియర్ లో ఈ మిర్రర్ అనేది ఒక పార్ట్. ఈ మొత్తం స్పియర్ సెంటర్ నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రెండింటికి ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ నే మనం ఫోకస్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఈ మూడింటిని టచ్ చేస్తూ వెళ్లే లైన్ నే వి కాల్ ఇట్ యాజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. The imaginary line passing from pole, focus and center of curvature is called principal axis. The center of the whole imaginary glass sphere is called center of curvature. The midpoint between pole and center of curvature is called focus or principal focus. Now observe చేయండి బిడ్డ, ఇక్కడ నేను ఒక క్యాండిల్ పెట్టారా. ఇది ఒక క్యాండిల్. క్యాండిల్ ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దీని ఇమేజ్ ఎక్కడ పడుతుందో తెలియాలి అంటే వీ నీడ్ మినిమం 2 rays. ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ ఇన్సిడెంట్ రే తీసుకోండి, ఇలా వస్తుంది. దేనికి ప్యారలల్ సార్? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్. ఇది మిర్రర్ ని టచ్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ నుంచి వెళ్తుంది బేటా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్ ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ గోస్ ఫ్రమ్ ఫోకస్. ఇంకొక రే తీసుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళి మిర్రర్ ని తలిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, అన్డివియేటెడ్. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ బోత్ ద రిఫ్లెక్టెడ్ రేస్. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ మధ్యలో ఉండే ఈ హైట్ నే మనం ఏమంటామట ఇమేజ్ అంటాం. ఇమేజ్ ఐ డాష్ అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అంటాం.
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై u. ఇమేజ్ డిస్టెన్స్ మనం v తో డినోట్ చేస్తాం బేట. v పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. అండ్ పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండేదండి ఫోకల్ లెంత్ అంటాం బేట. ఫోకల్ లెంత్ ని f తో డినోట్ చేస్తాం. పోల్ టు ఫోకస్ ఇది ఫోకల్ లెంత్. అండ్ పోల్ నుంచి సెంటర్ వరకు ఉండేదాన్ని రేడియస్ అంటాం. పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ కాల్డ్ రేడియస్. రేడియస్ ని r తో డినోట్ చేస్తాం. మరి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఈ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ వరకు ఉండేదాన్ని దీన్నే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటాం బిడ్డ. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డినోటెడ్ బై h0. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ వరకు ఉండేదాన్ని హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటాం, ఇది hi. ఇప్పుడు ఏది పాజిటివ్ తీసుకోవాలి సార్, ఏది నెగిటివ్ తీసుకోవాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఏ డిస్టెన్స్ అయినా పోల్ నుంచి మెజర్ చేయాలరా. మెజరింగ్ ఫ్రమ్ పోల్ నుంచి మెజర్ చేయండి. ఇది ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది అండ్ ఈ ఇన్సిడెంట్ రే దిస్ సైడ్ ఉంది. దీన్ని మనం యాక్సిస్ అనుకుంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది ఆరిజిన్ అవుతుంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది పాజిటివ్ వై యాక్సిస్ అవుతుంది, ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే ఎటుందమ్మా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఆబ్జెక్ట్ ఎక్కువైపు ఉంది, ఆరిజిన్ నుంచి మెజర్ చేయాలి, ఇట్ ఈస్ ఇన్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. బట్ ఇన్సిడెంట్ రే ఈజ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ప్రతి దాన్ని ఇన్సిడెంట్ రేతో కంపేర్ చేయాలి. ఇన్సిడెంట్ రే అది రెండు ఆపోజిట్ రే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నెగటివ్ బిటా. యూ ఈజ్ నెగటివ్. ఎందుకని? ఇట్ ఈస్ మెజరింగ్ ఫ్రమ్ పోల్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇమేజ్ ఇక్కడ ఉంది, పోల్ నుంచి ఇమేజ్ అంటే వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ కంపేరింగ్ విత్ ద ఇన్సిడెంట్ రే రైట్ టు లెఫ్ట్ కాబట్టి ఇది కూడా మైనస్. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండేది ఫోకల్ లెంత్ కంపేరింగ్ విత్ ద ఇన్సిడెంట్ రే, ఇది నెగటివ్. పోల్ నుంచి సెంటర్ మెజరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇది ఇన్సిడెంట్ రే నెగటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇది నెగటివ్. ఇది అర్థమైందమ్మా అందరికి? ఫస్ట్ మెజర్ ఫ్రమ్ ద పోల్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ఇన్ ద నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. యాక్సిస్ తెలుసు కదమ్మా, ఇది గ్రాఫ్ పేపర్ అయితే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. దిస్ ఈజ్ పాజిటివ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ నెగటివ్ వై యాక్సిస్. ఇది ఆరిజిన్. Incident ray is coming in this direction అంటే it is coming in the negative x-axis direction. We are measuring from pole. So ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చూడండి. ప్రిన్సిపల్ యాక్సిస్ అబోవ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, బిలో ఉంటే నెగిటివ్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్, బిలో ఉంటే నెగిటివ్. ఇది సైన్ కన్వెన్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమైనా అర్థం కాకపోతే మళ్ళొకసారి పాస్ చేయండి, వెనక్కి వెళ్ళి మళ్ళొకసారి చూడండి. కాంకేవ్ మిర్రర్ కి దీన్ని రియల్ ఇమేజ్ అంటాం. ఎప్పుడైతే ఇమేజ్ బిలోలో ప్రిన్సిపల్ యాక్సిస్ పెడితే దిస్ ఇస్ కాల్డ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ కి ఇవి స్టాండర్డ్ వాల్యూస్ బిట. రియల్ ఇమేజ్ యూ ఎప్పుడు నెగిటివే, వి ఎప్పుడు నెగిటివే, ఎఫ్ ఆల్వేస్ నెగిటివ్, ఆర్ ఆల్వేస్ నెగిటివ్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆల్వేస్ పాజిటివ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్. మళ్ళొకసారి వినండి. రియల్ ఇమేజ్ అంటే విచ్ కెన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్. మనం ఒక పేపర్ పెడితే పేపర్ మీద దీని ఇమేజ్ పడుతుంది అంటే దట్ ఈస్ రియల్ ఇమేజ్. ఎగ్జాంపుల్, కాంకేవ్ మిర్రర్ సన్ లైట్ కి ఎదురుగా పెట్టి ఇక్కడ పేపర్ పెడితే ఇమేజ్ ఆఫ్ ద సన్ ఫార్మ్స్ ఆన్ ద పేపర్. కొంతసేపటి తర్వాత పేపర్ బర్న్ అయిపోతుంది. ఆ ఇమేజ్ పేపర్ మీద పడింది అంటే దట్ ఈస్ ద రియల్ ఇమేజ్. ఈ క్యాండిల్ ఇమేజ్ మనకు వాల్ మీద కానీ పేపర్ మీద కానీ పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, తల కిందులుగా ఉంటుంది. అంటే ఇది తల అనుకుంటే తల కిందికి వచ్చింది, కాళ్ళు పైకి వచ్చినాయి. దీన్ని రియల్ ఇమేజ్ అంటుందిట. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ సైన్ కన్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద న్యూమరికల్స్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Now see dear, one important question I will tell you. There is a concave mirror. Question number 1. There is a concave mirror. Concave mirror ne manam converging mirror antam. Concave mirror focal length is given 10 cm. Focal length of the concave mirror they only given 10 cm. Object distance is denoted by u. Object is placed at different positions. First 30 cm. Then after different values given 30, 20, 15, 30, 20 centimeter, 15 centimeter like this it is given. నేను ఒకటి రెండు చెప్తా బేట, మిగతా మీరు ట్రై చేయండి. జాగ్రత్త గమనించండి మా. I told you this is what concave mirror. This is concave mirror. This is called principal axis. This is pole, focus, center of curvature. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అంటామని చెప్పుకున్నాం. ఇది ఆల్వేస్ నెగిటివ్. ఫోకస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ పి అండ్ సి.
ఫోకల్ లెంత్ ఇచ్చాడు అంటే పోల్ నుంచి ఫోకస్ వరకు డిస్టెన్స్ ఇచ్చినట్టు. ఇది 10 ఇచ్చాడంటే దీన్ని డబుల్ చేస్తే రేడియస్ వస్తుంది బేట, అంటే రేడియస్ ఈజ్ 20 సెంటీమీటర్. పోల్ నుంచి సెంటర్ వరకు రేడియస్ ఈజ్ 20 సెంటీమీటర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది బేట 30, అంటే సి కంటే దూరంగా ఉంది. ఆబ్జెక్ట్ ఈజ్ హియర్, ఇది ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకున్నామా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ డెఫినెట్ గా బిట్వీన్ ఎఫ్ అండ్ సి పడాలి. దిస్ ఈస్ ద ఇమేజ్. ఇది ఓ ఐ అవుతుంది, ఓ డాష్ ఐ డాష్ అవుతుంది. ఇది రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్. అంటే మనకు వచ్చే ఆన్సర్ 10 కి 20 కి మధ్యలో రావాలని అర్థమవుతుంది. మనకు తెలుసు దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే మీన్స్ ద రే కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇది ఇన్సిడెంట్ రే. మెజరింగ్ ఫ్రమ్ పోల్, కాబట్టి యూ ఆల్సో నెగటివ్. దీస్ టూ వి విల్ సీ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేచర్ ఆఫ్ ఇమేజ్ కనుక్కోవాలి బేట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ వాట్ ఈస్ మిర్రర్ ఫార్ములా? మిర్రర్ ఫార్ములా యూ నో వెరీ వెల్. 1/f is equal to 1/v plus 1/u. 1/f ఎంతమ్మా? -10. మైనస్ బైకి ఎదురుగా రాయండి. -10 is equal to 1/v. 1/u ఎంత? -30. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/30. ఐ వాంట్ v వాల్యూ. వీడు మనకు వద్దు, వీడిని పంపించండి. -1/10 ప్లస్ 1/30 is equal to 1/v. ఎప్పుడైనా డినామినేటర్ సేమ్ ఉండాలి బేట, ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 30 ఉంది, అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ లో కూడా 3తో మల్టిప్లై చేయాలి. అంటే 30 ఎల్సిఎం. డినామినేటర్ సేమ్ ఉందంటే అదే ఎల్సిఎం అవుతుంది 30. 1 into 3 3, ముందు మైనస్ ఉంది కూడా -3 ప్లస్ 1 is equal to 1/v. అంటే 1/v is equal to కాబట్టి ఏదర్ సైడ్ యూ కెన్ రైట్. ఇది ముందు రాసుకోవచ్చు. ఇది ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ బి అన్నా బి ఈజ్ ఈక్వల్ ఏ అన్నా ఒకటే. 1/v is equal to ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి బేట. 3 లోంచి 1 పోతే 2. పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేయాలి. -2/30. గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 3 లోంచి 1 పోతే 2. పెద్ద నెంబర్ కి ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ వేసుకోవాలి. 2 1s are 2, 2 15s. మనకు కావాల్సింది v, 1/v కాదు. వీడిని తలకిందులు చేస్తే వీడిని కూడా తలకిందులు చేయాలి. v is equal to -15 సెంటీమీటర్. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా? మీకు ఇంతకుముందు చెప్పా, ఇమేజ్ ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ ఎఫ్ కి సి కి మధ్యలో ఉండాలి. ఎఫ్ కి సి కి మధ్యలో ఉండి ఎఫ్ 10 ఇచ్చాడు, సి 20 అవుతుంది. 10 కి 20 కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. మైనస్ ఏంటి సార్ అంటే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది అని అర్థం, అంటే ఇది రియల్ ఇమేజ్ అని అర్థం. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి సార్? మనకు వచ్చే ఇమేజ్ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా పెద్దదా చిన్నదా? మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? -v/u దట్ ఈక్వల్ టు hi/h0. మైనస్, ఇది ఫార్ములాలో మైనస్, v ఆల్రెడీ మనకి -15 వచ్చింది. బై u ఎంత బెటా? u -30 తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు hi/h0. ఒక మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ 15 సెంటీమీటర్. అంటే దీంట్లో సగం ఉంది, దీంట్లో సగం ఉంది. ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది. ముందు ఏం లేకపోతే ఇప్పుడు ప్లస్ ఉన్నట్టు. అంటే ఇది పైన ప్రిన్సిపల్ యాక్సిస్ కి అబోవ్ ఉన్నట్టు, ఇది మైనస్ ఉంది ప్రిన్సిపల్ యాక్సిస్ కి బిలో ఉన్నట్టు. అంటే దీంట్లో సగం ఉంది. అంటే ఇది ఏం ఇమేజ్? డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇమేజ్, రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్స్ ఎక్కడ పడుతుంది బేటా? ఫార్మ్స్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇది నేచర్ ఆఫ్ ఇమేజ్. దీన్ని నేచర్ ఆఫ్ ఇమేజ్ అంటాం. ఇది కనుక్కోవాలి. ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ కనుక్కోవాలి బేట. మళ్ళీ ఒకసారి వినండమ్మా. ఒక కాంకేవ్ మిర్రర్ ఉంది, దీన్నే మనం కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. ఎందుకంటే లైట్ రేస్ అన్నిటిని కన్వర్జ్ చేస్తుంది. ప్యారలల్ రే కన్వర్జ్ అయ్యి ఇక్కడ వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇంకొక రే, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఇమేజ్ ఇక్కడ పడుతుంది. అంటే ఆబ్జెక్ట్ బియాండ్ 30 సెంటీమీటర్ దగ్గర ఉంటే ఎక్కడ ఉన్నట్టు? ఫోకల్ లెంత్ 10 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ 20 అన్నట్టు. ఆబ్జెక్ట్ సెంటీమీటర్ 30 ఇచ్చాడు కాబట్టి ఇది బియాండ్ సి ఉంది. బియాండ్ సి ఉంటే ఇమేజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి పడాలని మనకు ఒక ఐడియా ఉంది. ఫస్ట్ మిర్రర్ ఫార్ములా. అంటే మనకు వచ్చే ఆన్సర్ 10 కి 20 కి మధ్యలో ఏది వచ్చినా కరెక్టే. 1/f = 1/v + 1/u. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ ఎఫ్ వాల్యూ 10 వేసుకుంటారు. సైన్ కన్వెన్షన్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాకి సైన్ కన్వెన్షన్ చేయాలి. నీకు వచ్చే ఆన్సర్ విత్ సైన్ కన్వెన్షన్ వస్తుంది. ఎఫ్ మైనస్. ఎందుకు సార్ ఎఫ్ మైనస్ అంటే మెజరింగ్ ఫ్రమ్ పోల్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే. ఫోకస్ ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇన్సిడెంట్ రే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది. ఇది ఆరిజిన్ అనుకుంటే, ఇది యాక్సిస్ అనుకుంటే, కాబట్టి ఎఫ్ నెగిటివ్ తీసుకున్నాం. యూ కూడా అంతే, యూ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇన్సిడెంట్ రే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. వి మనకు తెలియదు కాబట్టి దానికి ఏం సైన్ కన్వెన్షన్ చేయాలా. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u.
1/f వాల్యూ -10. మైనస్ ఎప్పుడు బైకి ఎదురుగేయాలి. -1/10 = 1/v అలాగే రాసా. u ప్లేస్ లో -30 ప్లస్ ఇంటూ మైనస్ -1/30. I want only v 1/v వాల్యూ. -1/30 సెండ్ దిస్ సైడ్. -1/10 1/30. డినామినేటర్ సేమ్ ఉండాలి. ఎల్సిఎం రాని వాళ్ళని చెప్తున్నాం. ఇక్కడ 30 ఉంది కూడా, ఇక్కడ కూడా 30 కావాలంటే డినామినేటర్ 3తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ లో ఏ మోడిఫికేషన్ అయితే చేస్తావో సేమ్ మోడిఫికేషన్ షుడ్ బి డన్ ఇన్ ద న్యూమరేటర్. ఇక్కడ 3తో మల్టిప్లై చేసి ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ 30 వచ్చింది అంటే దట్ ఈస్ ద ఎల్సిఎం. అదే డినామినేటర్ సేమ్ ఉంటే దట్ ఈస్ ద ఎల్సిఎం. న్యూమరేటర్ మధ్యలో ప్లస్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 × 1 -3 + 1. రెండు నెంబర్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. 3లోంచి 1 పోతే 2. పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2. నంబర్ లైన్ మీద ఎడిషన్స్ చిన్నప్పుడే నేర్చుకున్నారు. రాకపోతే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్దదానికి ముందు ఏ సింబల్ ఉంటే అది. -15 + 20 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి బేటా? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 20లోంచి 5 పోతే 20లోంచి 15 పోతే 5. ఇవి రూపీస్ అనుకోండి. 20 రూపీస్ నుంచి 15 పోతే 5. పెద్దదానికి ముందు ప్లస్ ఉంది ప్లస్. సింపుల్ లాజిక్. ఇప్పుడు 1/v వాల్యూ వచ్చింది -2/30. 2 1s 215. మనకు కావాల్సిన 1/v కాదు, v కాబట్టి రివర్స్ చేయండి. వీని రివర్స్ చేసి వీని కూడా చేయాలి. -15 సెంటీమీటర్. -15 అనేది ఎఫ్కి సికి మధ్యలో ఉంటుంది. మన ఎగ్జామ్షన్ కరెక్ట్. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 100% కరెక్ట్. అయితే ఈ సైజు దీనికంటే పెద్దదా చిన్నదా అనేది తెలుసుకోవడం సింపుల్. మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ -v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, v అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఫార్ములాలో మైనస్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఆల్రెడీ v వాల్యూ -15 వచ్చింది. రెండు సింబల్స్ పక్క పక్కన వస్తే బ్రాకెట్ పెట్టుకోవాలి. బై u వాల్యూ -30. మైనస్ క్యాన్సిల్ చేసాం. అంటే కంపేర్ చేయండి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ 15 అన్నాడు. లేదంటే ఇది 1 ఇది 2. ఇది 2 సెంటీమీటర్. ఇది దీనికంటే ఇది 2 టైమ్స్ అనమాట. ఇమేజ్ కన్నా ఇది 2 టైమ్స్ హైట్. మైనస్ వచ్చింది అంటే బిలో, ఇది పాజిటివ్. అంటే రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్స్ ఇన్ బిట్వీన్ f and c. మిగతావన్నీ డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని మీరు చేయండి బిట. 20, 15, 10 అండ్ 5. ఈ 5 చేసి కమెంట్ చేయండి వాట్ ఇస్ ద ఆన్సర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫస్ట్ 20 సెంటీమీటర్ తీసుకోండి. 20, 15, 10, 5 ఇలా డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్రతిసారి వాల్యూ కనుక్కోండి. ఆ వాల్యూని కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. 20 దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది బేటా? 20 అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంతే కదమ్మా. ఫోకల్ లెంత్ 20 ఇచ్చామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 20 అని అర్థం. ఇమేజ్ కూడా 20. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ దగ్గర పడాలి. అంటే దీనికి ఏమొస్తుంది? రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ వస్తుంది. ఈసారి ఆబ్జెక్ట్ 15 దగ్గర ఉంది. ఆబ్జెక్ట్ బిట్వీన్ f and c ఉంటే ఇమేజ్ బియాండ్ c పడాలి. అప్పుడు ఇమేజ్ 30 రావాలి. బియాండ్ c ఎన్లార్జ్ ఇమేజ్ పడుతుంది. ఫోకస్ దగ్గర పెడితే అసలు ఇమేజ్ పడదు, ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ 5 అంటే వర్చువల్ ఇమేజ్ పడుతుంది. ఇటు వర్చువల్ ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్. ఇవన్నీ చేసి ఒకసారి కమెంట్ సెక్షన్ చేయండి. ఏదైనా ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తా. వెరీ ఇంపార్టెంట్ న్యూమరికల్, సాల్వ్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఈవినింగ్.